లాస్ట్ వీడియో కంటిన్యూషన్ చెప్పా కదా. పైన ఇల్లు స్టార్ట్ చేసామంటే గొడవలు పెట్టడం స్టార్ట్ చేసిందని. తీరా మేము మెటీరియల్స్ అన్నీ తెప్పించేసాం. తెప్పించిన తర్వాత వద్దు ఆపేయండి, నాకు ఆ డబ్బులు నాకు ఇచ్చేస్తే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను, నేను కూతురు దగ్గరికి వెళ్ళిపోతాను, వద్దు అని చెప్పి గొడవ పెడుతుందనమాట. అయితే మా ఆయన ఒకటే మాట అన్నాడు, నేను ముందే చెప్పాను నీకు, చెప్తే వినలేదు, ఇప్పుడు అప్పుల్లో ఎందుకు ఇదంతా అని చెప్తుంటే వినకుండా స్టార్ట్ చేయించావు. తీరా నేను మెటీరియల్స్ అంతా తెప్పించుకున్నాక వద్దంటే మాత్రం నేనేం చేయను. అక్కడ వాళ్ళు ఊరుకోరు, తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఊరుకోరు, మెటీరియల్స్ తీసుకోరు వెనక్కి, చాలా గొడవలు అయిపోతాయి, ఎందుకు వచ్చింది నువ్వు అలా ఉండు అని చెప్పి మా ఆయన ఇంకా ఊరుకోలేదనమాట. అయితే ఎలా అయితే ఆ గొడవలతోనే అలా స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసాం కానీ ఏ పని అవ్వేది కాదు. అయితే వచ్చిన మేస్త్రులు కూడా తొందరగా చేసేవారు కాదు. మేము వెళ్ళి చూస్తే చేసేవాళ్ళు, లేకపోతే చేసేవారు కాదు. ఒక పెద్ద దిక్కుగా ఉండి ఈవిడ వెళ్ళి అక్కడ కూర్చొని కూడా చూసేది కాదు. మా అత్తగారు అస్సలు పట్టించుకునేది కాదు. ఇంకా అస్తమానం వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయేది అనమాట. అయితే నేనే అలా పైకి కిందకి తిరుగుతూ ఉండేదాన్ని. కింద వంట చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళి చూసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారా ఏంటా అని చెప్పి ఇంక ఇదే పని అనమాట నాకు. అయితే వాళ్ళకి మధ్య మధ్యలో డ్రింక్స్ అని, సోడాలని అవి తీసుకెళ్తూ ఇస్తూ ఉండేదాన్ని. అయితే ఏ పని తొందరగా చేసేవారు కాదనమాట. అయిన తర్వాత కూడా గోడలు తడపమంటే తడిపేది కాదు. అవి కూడా నేనే చేసుకునేదాన్ని. ఒక పూట మా ఆయన చేసేవారు, ఒక పూట నేను చేసేదాన్ని అనమాట. అలాగే ఏదోలా కష్టపడి మొత్తానికి ఇల్లు అయితే పూర్తి చేయించాము. కానీ మా దగ్గర అమౌంట్ లేదన్నమాట. అయితే ఉన్న దాంతోనే అలాగా లైట్ వెయిట్ రాయలతో వేయించాము. ఒక గది, బాత్రూమ్ అనమాట ఆవిడ ఉండడానికి. అయితే పైన కూడా షెడ్ వేయించాము. ఎందుకంటే మాకు స్లాబ్ వేయించడానికి పిల్లర్స్ ఏమీ లేవు. అయితే అలా చిన్నగా హౌస్ అయితే కట్టించాము, ఉండేది ఒకరితే కదా అని. ఇంకా హౌస్ పూర్తయిన తర్వాత ఫార్మాలిటీస్ ఉంటాయి కదా చిన్న చిన్నవి. అయితే మేము గృహప్రవేశం పెట్టుకుందాం, చిన్నగా చుట్టాలకి మాత్రమే పెట్టుకుందాం అని అనుకున్నాం అనమాట. అయితే మేము కింద ఇల్లు వేసినప్పుడు కూడా మా మావయ్య గారు వాళ్ళు రత్నం ఏమీ చేయించలేదంట ఇంట్లో. ఇంకా మేము పైన వేసిన తర్వాత రత్నం చేయించుకుందామని చిన్నగా అయితే పూజ ప్లాన్ చేసుకున్నాం. అయితే ఆ గృహప్రవేశానికి ఆడపిల్ల రావాలి కదా, అందుకని చెప్పి నేనైతే మా ఆడపడుచు వాళ్ళతో మాట్లాడేదాన్ని కాదు, మా ఆయన కూడా మాట్లాడేవాడు కాదు. అయితే మా అత్తగారికి చెప్పామన్నమాట, ఆడపిల్ల ఉండాలి కాబట్టి మీ అమ్మాయిని పిలుచుకోండి, చెప్పండి అని చెప్పి. అయితే ఈవిడ ఫోన్ చేసి చెప్పింది. మరి ఏమి చెప్పిందో ఏంటో మాకైతే తెలియదు కానీ గృహప్రవేశం